श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा, साई बाबा, साई बाबा,
बाबा साईं 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 बाबा साईं
बाबा साई बाबा साई साई बाबा साई बाबा साई साई बाबा 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 साई साई बाबा 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 साई बाबा
बाबा साईं 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 बाबा श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 19వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. ఈ అధ్యాయం అన్నిటికన్నా పెద్దది, అలాగే అన్నిటికన్నా ఎంతో గొప్పది. ఇందులో దగ్గరగా సగానికి మించి ఓవీలు కేవలం బాబా నోటి నుంచి
ఉపదేశ ప్రవచనాలుగా జాలువారినవే. అదీగాక హేమాడ్ పంత్ అడుగడుగునా స్పష్టీకరించిన ప్రబోధాత్మక వివేచన కూడా ఉంది. మొదట హేమాడ్ పంత్ అంతరాత్మ వాస్తవికంగా ఎలా ఉంటుందో చెప్పి, సంసారంలో జనులు మూర్ఖుల్లాగా దేహాన్నే ఆత్మగా భావించి సుఖదుఖాలను అనుభవించడం, కర్తృత్వం అనే సుడిగుండంలో పడి దుఃఖితులై కష్టాలు పడడం గురించి చెప్పారు. అలా ఆత్మ స్వతహాగా నిర్వికారి, స్ఫటికంలాగా దోషరహితంగా ఉండి కూడా సంసారంలో మాయతో కర్మలతో బంధించబడినట్లు కనిపిస్తుంది. స్ఫటికం ఎరుపు రంగుతో ఎర్రగా, నలుపు రంగుతో నల్లగా, పసుపు రంగుతో పచ్చగా కనిపిస్తుంది. కానీ మూలంలో అది అన్ని రంగుల నుంచి వేరుగా తన స్థితిలో ఏమాత్రమూ తేడా లేకుండా నిర్మలంగా ఉంటుంది. దూరంగా ఉన్న మైదానంలో మృగజలం ఉన్నట్టు కనిపిస్తుంది. ముత్యపు జిప్పు మీద వెండి భాసిస్తుంది. త్రాటి చుట్టను చూస్తే సర్పాభాసం అవుతుంది. త్రాటి మీద సర్ప ఆరోపణ వస్తుతః ఆధారం లేకుండా ఊరికే అయినట్లు, అలాగే నేను ఈ దేహాన్ని అన్న అభిమానం ముక్త స్థితిలో ఉన్న ఆత్మకి మిథ్యా బంధనాన్ని తీసుకొస్తుంది. దేహము, ఇంద్రియాలు, మనసు, ప్రాణము వీటిపై అభిమానం ఉన్నంత వరకు కర్తృత్వము, భోక్తృత్వము ఉంటాయి. వాటి జ్ఞానాన్ని కూడా ఆపలేము. తరువాత బాబా జ్ఞాన భక్తి మార్గాల విశిష్టతను రామాఫలం, సీతాఫలాలని పోలికగా ఇచ్చి అందమైన పద్ధతిలో స్పష్టం చేశారు. భక్తి అంటే మధురమైన సీతాఫలం, జ్ఞానం అంటే బాగా పండిన రామాఫలం. ఒకదానికంటే మరొకటి రసంతో నిండి మధురంగా ఉంటాయి. రెండింటి సుగంధం కూడా ఒక్కలాగే ఉంటుంది. రామాఫలాన్ని చెట్టు నుంచి కోసినా లేక అది భూమి మీద పడినా దాని రుచి చెడిపోతుంది. అది చెట్టు మీదనే పండాలి. కానీ సీతాఫలం అలా కాదు. దాన్ని ఎక్కడ పండించినా అది బాగుంటుంది. అలాగే జ్ఞాన మార్గము, భక్తి మార్గము. జ్ఞాన మార్గంలో విధి విధానాలు, నియమాలనే కష్టం ఉంటుంది. వాటిలో పొరపాటు రాకూడదు. భక్తి మార్గంలో మాత్రం అలాంటి కష్టం ఉండదు. అల్పగుణం ఎంతో అమూల్యం. కనుక సాయి దయాళువు తమ శిష్యులకు భక్తి, నామస్మరణల గురించే వివరించేవారు. అప్పుడు రాధాబాయి దేశ్ముఖ్కి బాబా చేసిన అందమైన ఉపదేశం వస్తుంది. అందులో బాబా గురువు నుంచి అయ్యే మంత్రోపదేశం గురించి తమ సొంత అనుభవాన్ని చెప్పారు. గురువు అడిగిన 2 పైసల నిష్ఠా సహనాలనే జంట యొక్క గొప్పతనాన్ని తెలియజేశారు. నిష్ఠా సహనాలే ఆ 2 పైసలు, మరోటి కాదు. వాటిని నేను వెంటనే గురువుకి ఇచ్చేశాను. అందువల్ల గురుజనని నా పట్ల ప్రసన్నులైనారు. ధైర్యం అంటేనే సహనం. దాన్ని దూరంగా నెట్టేయకు. ఎప్పుడైనా ఎలాంటి సందర్భంలోనైనా ఇదే గట్టెక్కిస్తుంది. తరువాత బాబా తాము తమ గురువుని రాత్రింబవళ్ళు ఎలా ధ్యానించారో, గురువు తమను ఎలా కాపాడారో చెప్పారు. నేను రాత్రింబవళ్ళు ప్రేమతో గురుముఖాన్నే చూసేవాణ్ణి. నాకు ఆకలి దప్పులు ఉండేవి కావు. గురువు లేకపోతే నా మనసు అస్వస్థంగా అయిపోయేది. ఆయన తప్ప నాకు మరో ధ్యాస ఉండేది కాదు. ఆయన తప్ప నాకు వేరే లక్ష్యం ఉండేది కాదు. గురువునే నేను స్మరించుకునేవాడిని. నిజంగా గురువు కుశలత అద్భుతం. తాబేలు తన పిల్లలకు తన దృష్టితో ఆహారం సమకూర్చినట్లే ఉండేది నా గురువు పద్ధతి. తమ దృష్టితోనే ఆయన శిష్యులను కాపాడేవారు. అక్కడ రాధాబాయికి చెవిలో చేసే మంత్రోపదేశంపై ఇష్టాన్ని వదిలించి తనను ధ్యానించే సులభమైన మార్గాన్ని చెప్పారు. ఇప్పుడు నీవు వెళ్ళి అన్నం తిను. ప్రాణాలను ఆకలితో అలమటించనీయకు. నా మాటల్లో శ్రద్ధ పెట్టు. నీకు పరమార్థం లభిస్తుంది. నీవు నా వైపు అనన్యంగా చూడు. నేను కూడా నీ వైపు అలాగే చూస్తాను. ఇది తప్ప నా గురువు నాకేమీ ఉపదేశించలేదు. సాధన సంపన్నత అవసరం లేదు. 6 శాస్త్రాలకు చెందిన నైపుణ్యంతోనూ పనిలేదు. గురువు ఒక్కరే కర్త, హర్త అన్న ఒక్క విశ్వాసం ఉంటే చాలు. జ్ఞానం కన్నా ధ్యానం గొప్పదని చెప్పారు. అయినప్పటికీ ధ్యానం చేయడానికి ఆ వస్తువు గురించిన జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం ఉండడం అవసరం. ఆత్మజ్ఞానమే జ్ఞానానికి పరాకాష్ట. మోక్షము, పరమానందము నిజంగా అక్కడి నుంచే ఉత్పన్నమవుతాయి. దానికోసం ఆత్మ మూలంలో ఉందా, లేక అది అద్వైతంగా ఉందా, లేక వేరువేరుగా ఉందా, అది సర్వకర్మలు చేస్తుంటుందా, లేక చేయకుండా కేవలం సాక్షిగా ఉంటుందా, ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 6 శాస్త్రాలు బోధించినప్పటికీ ఆ జ్ఞానం కలగదు. కానీ గురువు దివ్య దృష్టి ఇవ్వగానే అది వెంటనే ప్రాప్తిస్తుంది. అంధుడికి ఏనుగు ఎలా ఉంటుందో వర్ణించి చెప్పాలని
బృహస్పతి లాంటి వక్తను తీసుకొచ్చినప్పటికీ అతని వక్తృత్వంతో ఏనుగు స్వరూపాన్ని అంధుడు గుర్తుపట్టలేడు. అగమ్యమైన వస్తువును వాణితో వర్ణించలేము. వక్త నోరు, అంధుడి చెవి, పోయిన కళ్ళను తీసుకురాగలవా? ఏనుగు నిజస్వరూపాన్ని చూడడానికి కేవలం కళ్ళే ఉపయోగపడతాయి. కళ్ళు లేకపోతే అంధుడి అనుభవంలోకి ఏనుగు ఎలా వస్తుంది? అలాగే గురువు దివ్య నేత్రాలను ఇచ్చినప్పుడే జ్ఞాననిధి లభిస్తుంది. అదీ కాక అంతర్యామి ఆత్మే ఈశ్వరుడు, ఈశ్వరుడే గురువు. ముగ్గురు మధ్య అణువంత భేదం కూడా లేదు. కనుక సాయిబాబా చెప్తారు, మన మధ్య ఉన్న అడ్డుగోడను పూర్తిగా తొలగించు, అప్పుడు రాకపోకలకు ప్రశస్తమైన మార్గం ఏర్పడుతుంది. నీది నాది అనే భేద వృత్తే గురు శిష్యుల మధ్య అడ్డుగోడ. దాన్ని నిశ్చయంగా పడేయకపోతే వారికి ఐక్యస్థితి ప్రాప్తించడం కష్టం. హేమాడ్ పంత్ అంటారు, సాయి స్వరూప జ్ఞానాన్ని యథాతథంగా తెలుసుకోవడమే ఆయన ధ్యానాన్ని అనుష్ఠించడం, దర్శించడం అవుతుంది. అవిద్య, కామము, కర్మ అనే బంధనాల నుంచి సంపూర్ణంగా విడిపడటానికి మరో సాధన ఏదీ లేదని గుర్తుంచుకోండి. సంసారం గురించి, సృష్టి లయాల గురించి బాబా ఇలా అంటారు, సుడిగాలి వచ్చేటప్పుడు సముద్రంలోని అలలు పైకి ఎగిసిపడతాయి. అసంఖ్యాకమైన బుడగలతో పాటు నురగ తీరానికి వస్తుంది. అలలు, బుడగలు, నురగ, సుడిగుండాలు ఇవన్నీ ఒక్క నీటికుండే అనేక రూపాలు. ఇదంతా దృష్టి భ్రమే. గాలి శాంతిస్తే అవి కరిగిపోతాయి. ఎందుకిలా అయిందనాలా? ఇదంతా సర్వనాశనం అయిందనుకోవాలా? ఇదంతా మాయ యొక్క ఆట అని, ఊరికే వచ్చిపోయేవే అని తెలుసుకోవాలి. ఇంకా తరువాత చెప్తారు, ఇక్కడ అమరులెవరు? పరమార్థం లభించిన వాళ్ళనే కృతార్థులని అనాలి. అలా కాకపోయినా శ్వాసోచ్ఛ్వాసలు జరుగుతున్నంత వరకు జీవమాత్రులు జీవించే ఉంటారు. కనుక పరమార్థాన్ని సాధించాలని కోరుకునే వారికి, లేదా జనన మరణ పరిభ్రమణను తప్పించుకోవాలని కోరుకునే వారికి బాబా ఉపదేశిస్తారు. మనసులో జనన మరణ పరిభ్రమణలు నిశ్చయంగా తప్పిపోవాలని కోరుకునేవారు ప్రయత్నపూర్వకంగా శాస్త్రాల్లో చెప్పినట్లు సదాచారాలను ఆచరిస్తూ మనోవికారాలను క్షుబ్ధం కానియకుండా సదా సర్వదా శాంతిగా ఉండాలి. వారు ఇతరుల మనసుకు గుచ్చుకునే లేదా బాధించే మాటలను ఎంతమాత్రం అనకూడదు. ఇతరుల సున్నితమైన భావనకు దుఃఖం కలిగేలా చేయకూడదు, లేదా వారి అల్పత్వాన్ని విప్పి చెప్పకూడదు. సదా చక్కని పాపరహిత కర్మల్లో నిమగ్నమై ఉండాలి. తన కర్తవ్యంపైనే దృష్టి పెట్టాలి. మనోబుద్ధులను నా వద్ద పెట్టి సమర్థుడు నేను నన్ను సతతము స్మరించాలి. అలాంటి వారి దేహానికి ఏవైనా బాధలు కలిగినా వారు వాటిని లెక్క చేయరు. వారికి ఏ విధమైన భీతి ఖచ్చితంగా ఉండదు. నా వైపు అనన్యంగా చూచేవారు, పాపాల నుంచి ముక్తులను చేయగల నా కథలను శ్రద్ధగా పఠించేవారు, వినేవారు నాపై తప్ప ఎవరిపైనా భక్తిని కలిగి ఉండని వారి చిత్తాలు పరమాత్మ స్వరూపాలే అవుతాయి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. అయితే పరమార్థం కోసం ఊరికే కూర్చొని ఉండకుండా స్వయంగా ప్రయత్నం చేయవలసి ఉంటుంది. అది కూడా ఆయనే చెప్తారు. భగవంతుడు నా వాడైతే నాకు నా మంచం మీదే సమస్తము ఇస్తాడు అనే సామెత నిజమే, కానీ అది అన్నవస్త్రాలకే వర్తిస్తుంది. అయితే దాన్ని పరమార్థానికి ఆపాదించిన వారికి పరమార్థం అన్ని విధాలా దూరం అవుతుంది. చేసుకున్న వారికి చేసుకున్నంత అని బాబా అన్న ఈ మాటలు ఎంతో అమూల్యమైనవి. గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఇలా అన్నారు, ఏ యదా మాం ప్రపత్యతే తాం తథైవ భుజామహ్యం. ఇదెంత నిజం! భారాలన్నీ తాము చేసిన కర్మ మీదే ఉంటాయి. యదా కర్మ యదా శృత జైసా అవ్యాసతై సేహిత అని ఇందులో బోధామృతం. కనుక బాబా ఇంకా స్పష్టం చేసి చెప్తారు, మీరు తీవ్రంగా ప్రయత్నిస్తూ ఫలాపేక్షను వదలండి. మీకు ఫలాన్ని ఇవ్వటానికి మీ వెనుక నేను నిలబడి ఉంటాను.
అయితే మేము తీవ్రంగా ప్రయత్నించాలి. ఫలితం మాత్రం మీరు అనుభవించాలని మీరు అనవచ్చు. కానీ నా గురించి అలా అనుకోకండి. మానవులు కార్యసాధనకై తత్పరులై ఉండాలి. అయితే పారమార్థం కోసం భక్తులు ప్రయత్నం చేస్తుండాలి. వారి మనసుల్లో ఒకానొక సద్భావన చెలరేగితే సాయి మహారాజు ఎలా ఉత్తేజాన్నిస్తారో, పెదవి కదపకుండా తమ అనుగ్రహాన్ని ఎలా కురిపిస్తారో, అది ముఖ్యంగా గురువారం లాంటి శుభప్రదమైన రోజు, షిరిడి లాంటి పవిత్రమైన స్థానములో రామనామ అఖండ ఆవర్తన చేయాలని హేమాడ్ పంత్ అనుభవం ద్వారా మనకు తెలుస్తుంది. ఈ అనుసంధానంతో హేమాడ్ పంతు రామనామ మహిమను ఎంతో యథాతథంగా గానం చేశాడు. రామనామంతో పతితులు పావనులవుతారు. రామనామంతో గొప్ప లాభం కలుగుతుంది. రామనామంతో అభేద భజన జరుగుతుంది. రామనామంతో మానవులకి బ్రహ్మ ప్రాప్తిస్తుంది. రామనామ ఆవర్తనతో జనన మరణ పరిభ్రమణ తప్పుతుంది. ఒక్క రామనామ స్మరణతో లెక్కలేనన్ని లాభాలు కలుగుతాయి. రామనామ గర్జన ఉండే చోట విష్ణువు సుదర్శన చక్రం తిరుగుతూ ఉంటుంది. అది కోట్లాది కోట్ల విఘ్నాలను నాశనం చేస్తుంది. ఈయన రామనామం దీనుల్ని రక్షిస్తుంది. ఇదివరలో అనేక సార్లు ప్రతిపాదన చేసినట్లు ఇక్కడ కూడా బాబా తన సర్వవ్యాపకతను చెప్తారు. నేను నీటిలోను, నేల మీద, కట్టెలోనూ ఉన్నాను. జనుల్లోనూ, వనాల్లోనూ, దేశంలోనూ, పరదేశంలోనూ, దేదీప్యమానంగా ఆకాశంలోనూ నిండి ఉన్నాను. నేను ఏకాదశిని కాను. 3.5 మూరల పరిమిత దేహంలోనే ఉన్నానని అనుకునే వారి పొరపాటు అభిప్రాయాన్ని దూరం చేయటానికి నేను ఈ దేహాన్ని ధరించాను. పారమార్థ గోష్ఠి అయింది. అయితే ప్రపంచంలో వ్యవహరించడానికి ఇంతేనా ఉపయోగపడే బోధను ఈ అధ్యాయంలో బాబా ఇలా చెప్పారు. ఎవరైనా ఎప్పుడైనా దేనికోసమైనా మరి నా దగ్గరకు వస్తే వారితో ఎలా వ్యవహరించాలి? వచ్చేపోయే వారిని ఆదరించు. పూర్వజన్మలో ఏ రకమైన రుణానుబంధం వల్ల లేకుండా ఎవరు కూడా ఎక్కడికి వెళ్ళలేరు. మానవులే కాదు, పశుపక్షాదులు కూడా ఛేదించుకోకూడదు. ఎవరైనా ఏదైనా అడగటానికి వస్తే ఇది గుర్తుపెట్టుకోవాలి. దప్పికొన్న వారికి నీరు, ఆకలి కొన్న వారికి ఆహారము, వస్త్రాలు లేని వారికి వస్త్రాలు, నీడ లేని వారికి తలదాచుకునేందుకు నీడ ఇస్తే శ్రీహరి తృప్తి చెందుతాడు. ఒకవేళ వారు అపాత్రత వల్ల లేదా అన్య కారణంతోనూ వారికి సహాయం చేయాలని మనకు అనిపించకపోతే దానికి బాబా చెప్తారు. మీ మనసులో వారికి డబ్బు ఇవ్వద్దని అనిపిస్తే ఇవ్వకు, కానీ వారిపై కుక్కలాగా మరగొద్దు. మాటకి మాట సమాధానం ఇస్తే వాద వివాదాలు పెరిగి కలహాలు కలుగుతాయి. ఏదో రకంగా ఒకరు మౌనంగా ఉంటే రెండో వారు తామంతట తామే శాంతిస్తారు. కనుకే బాబా బోధ ఇలా ఎవరైనా నిన్ను 100 మాటలన్నా నీవు తిరిగి వారికి కటువుగా సమాధానం ఇవ్వద్దు. నిరంతరము సహనం పెట్టుకుంటే అపార సుఖం లభిస్తుంది. ఎప్పుడూ ఎవరిని నిందించవద్దు. ఇతరుల ప్రవర్తన నిజంగా లేదా వేలెత్తి చూసేదిగా ఉన్నప్పటికీ మీ దయతో వారికి దయతో మన ఎదుటే బోధాపూర్వకంగా 2 మాటలు చెప్పాలి. వారి వెనుక వారి ప్రవర్తన గురించి వ్యాఖ్యానించడం, పరిహాసించడం లేదా చర్చించడం ఎప్పుడూ చేయకూడదు. అలాంటి చర్చల్లో పాలు పంచుకోకూడదు. దేని గురించి అలా నిందించే ఒక వ్యక్తిని అక్కడ పోగైన ఇతర భక్తులు చూస్తుండగా అబద్ధాన్ని పిండి వంటలాగా యథేచ్ఛగా తింటూ అశుద్ధాన్ని పిండి వంటలాగా యథేచ్ఛగా తింటూ గుటకలు వేసే పందిని వేలితో చూపించి బాబా ఇలా అవమానించారో అతన్ని ఏమిటి అక్కడున్న భక్తులందరికీ ఎలా బోధించారో మనం చూద్దాం. చూడు, ఆ పంది నాలుక్కి అది ఎంత మధురంగా అనిపిస్తుందో.
జనులు మలాన్ని కెలికి తన ఆప్తులతో పోట్లాడుతూ తన కోరికను ఇష్టమొచ్చినట్లు తీర్చుకుంటుంది. గొప్ప పుణ్యం వల్ల ప్రాప్తించిన ఈ మానవ జన్మను ఈ ప్రకారంగా వ్యర్థం చేసుకుంటూ అలా తమకు తాము విఘాతం కలిగించుకునే వారికి ఈ షిరిడి వల్ల ఏం ప్రయోజనం? ఒక ఇంటికి నిచ్చెన పెట్టిన వాడికి ₹2 ఇచ్చి ఎవరి ఉపకారాన్ని ఉచితంగా తీసుకోరాదు అనేది ఎంతో అందంగా బాబా ముద్రించారు. ఎవరితోనైనా పని చేయించుకుంటే వారి శ్రమను గుర్తించాలి. ఎవరి కష్టాన్ని ఊరికే తీసుకోవద్దు. మన మనసులో నియమం పెట్టుకోవాలి. ఇందులో పారమార్థక బోధ కూడా ఉంది. మనం పొందిన ఉపకారం అంటే అప్పు అది ఎంత చిన్నదైనప్పటికీ మానవులకి ఈ జన్మలో కాకపోతే మళ్ళీ మరో జన్మలోనైనా ప్రత్యుపకారం చేసి రుణం తీర్చుకోవాలి. కనుక మోక్షం అంటే జనన మరణ పరిభ్రమణం నుంచి విడుదల కావాలని కోరుకునే మానవులు ఎవరి నుంచి ఏది ఆశించకూడదు. ఎవరి శ్రమను లేదా వస్తువులను ఊరికే తీసుకోకూడదు. దానికి మాత్రం ఒకటే విరుద్ధత, అపవాదం ఉంది. ఒకవేళ అలాంటి తీసుకునే సేవ లేదా వస్తువు లాంటివి స్వీకరించకపోవటం వల్ల ఆ వచ్చిన వారి మనసుకి నిజంగా దుఃఖం కలిగితేనే అప్పుడు అది స్వీకరించడంలో అభ్యంతరం ఉండదు. బాబా క్రమశిక్షణ పాటించేవారు. భక్తుల శ్రేయస్సు కోసం మద్యపానం వగైరా చేసే వ్యసనపరులైన భక్తుల్ని వారి స్వప్నాల్లోకి వెళ్ళి వారి ఛాతి మీద కూర్చొని వారిని కొట్టడానికి కూడా వెనుకాడేవారు కాదు. వద్దని చెప్పినప్పటికీ క్లుప్తంగా ఆసనాలు వేసి హఠయోగ సాధన చేసేవారికి గురి తప్పని బాణాలు చేసేవారు. ఎవరైనా అపరిచితులనైనా సరే కబురు పెట్టి వాళ్ళు ఒకవేళ వినకపోతే వారికి తీవ్రంగా చెప్పేవారు. 1-2 సార్లు చెప్పి చూస్తాను. నా మాట వినకపోతే మరొకవేళ నా కడుపున పుట్టిన బిడ్డైనా సరే 2 ముక్కలు చేసి పారేస్తాను. తమ శిష్యుల లేదా పిల్లల శ్రేయస్సు కోసం వారిని క్రమశిక్షణలో పెట్టడానికి కటువుగా వ్యవహరించేవారు. మొత్తానికి ఈ అధ్యాయ సాగరంలో బాబా ఉపదేశ వచనాలనే తరంగాలు వెంటనే ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. మళ్ళీ మళ్ళీ మునకలు వేస్తుంటే బోధ ఇలా రత్నాలు లభిస్తాయి. ఇందులోని ప్రతి ఒక్క విషయాన్ని మనసులో ముద్రించుకొని మనం వ్యవహరిస్తే నాకు ఖచ్చితంగా అనిపిస్తుంది హేమాడ్ పంతు లాగానే బాబా మన చేతిలో కూడా దోసెడు కలకండను ప్రసాదంగా ఇలా అంటారు. బాబా దోసెడు కలకండను ప్రసాదించి ఇలా అంటారు, కలకండలా మధురమైన ఈ విషయం నీ మనసులోని ఇచ్చను నెరవేరుస్తుంది. నీకు దీనితో శ్రేయస్సు కలుగుతుంది. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. 20వ అధ్యాయం ఈశావ్యాస భావార్థ బోధనం. ఈశావ్యాస ఉపనిషత్ యొక్క అంతరార్థాన్ని, తాత్పర్యాన్ని స్పష్టం చేసి చెప్పడం. ఈశా, కేన, కర, కఠ మొదలైన 11 ప్రముఖ ప్రసిద్ధమైన ఉపనిషత్తుల్లో 18 మంత్రాలున్న ఓ చిన్నది ఎంతో గొప్పది అయిన ఉపనిషత్తు ఈశావ్యాసోపనిషత్తు. అలా మొత్తం ఉపనిషత్తులు 108 ఉన్నాయి. ఇవి వేదాలకు అంతిమ భాగంలో రావడం వల్ల వాటిని వేదాంతమని కూడా అంటారు. వీటన్నిటిలో పరమేశ్వరుణ్ణి నిర్గుణ,
సగుణ తత్వం అనేక రకాలుగా చెప్పబడింది. శ్రీ గణేశ్వరునికి నమస్కారం, శ్రీ సరస్వతీదేవికి నమస్కారం, శ్రీ గురు మహారాజుకి నమస్కారం, శ్రీ కులదేవతకి నమస్కారం, శ్రీ సీత శ్రీరామ చంద్రులకి నమస్కారం, శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. ఓం అనే అనుగ్రహ యుక్త వచన రూప ముత్యాల ఉత్పన్నం చేసే మానస సరోవరం అనే సద్గురు మీకు నా నమస్కారం. మీరు అనన్య భక్తులనే హంసల సమూహానికి ఆశ్రయం. గొప్ప ఉదారులైన మీరు మిమ్మల్ని ఆశ్రయించడానికి వచ్చిన నిష్ఠావంతులచే అనుగ్రహం అనే ముత్యాలను తినిపిస్తారు. ఆత్మస్వరూప విశ్రాంతి అనే ఆధారాన్ని ఇచ్చి వారిని జనన మరణ పరిభ్రమణ నుంచి తప్పిస్తారు. సాయి అంటే ఏమిటి? సర్వసిద్ధులు ప్రాప్తించి మోక్షాన్ని పొందిన సిద్ధ పురుషులకి నివాస స్థానమే. ఆయన దర్శనంతో ప్రపంచంలోనే అలసట తీరిపోతుంది. ఆయన నిరంతర సాన్నిధ్యంతో మన చుట్టూ ఉన్న సంసారం గురించిన భ్రమ దూరం అవుతుంది. సాయి మూలంలో ఆకారం లేనివారే. భక్తుల కార్యం కోసం ఆయన సాకారులైనారు. మాయా మోహమనే నటిని స్వీకరించి ఒకానొక నటుడిలా ఈ సంసారంలోని ఆటను యథావిధిగా ఆడారు. అలాంటి సాయిని స్మరిద్దాం. ఓ క్షణమాత్రం షిరిడీకి వెళ్దాం. మధ్యాహ్నారతి తర్వాత ఏం జరుగుతుందో శ్రద్ధగా చూద్దాం. మధ్యాహ్నారతి తర్వాత సాయి మహారాజు మసీదు అరుగు చివరికొచ్చి ఎంతో కృపా దృష్టితో భక్తులకు విభూది ప్రసాదించేవారు. ప్రేమిక భక్తులు అప్పుడు బాబా చరణాలను స్తుతించి నిలబడి బాబా ముఖాన్ని చూస్తూ పైనుంచి బాబా వర్షించే విభూదిని స్వీకరించేవారు. బాబా కూడా గుప్పెళ్ల కొద్ది విభూదిని భక్తుల దోసిళ్లలో పోసేవారు. బొటనవ్రేలితో దాన్ని వారి నుదుట పెట్టేవారు. బాబా మనసులో భక్తులపై పొంగులు వారి అనివార్య ప్రేమ ఉండేది. ప్రతి ఒక్క భక్తుడితో ఆయన ఇలా అనేవారు: సోదరా వెళ్ళు, తినడానికి వెళ్ళు, అన్నా నీవు వెళ్ళు, ఇంట్లో రుచిగా తిను, అందరూ మీ ఇళ్ళకి వెళ్ళిపోండి. ఇదంతా చూడ్డానికి ఇప్పుడు లేకపోయినా ఇది వరకటి ఆ వైభవాన్ని షిరిడీలోని ఆయా ప్రదేశాలలో దృఢంగా గుర్తుకు తెచ్చుకుంటే అది కళ్ళెదుట కనిపిస్తుంది. సరే, ఈ ప్రకారంగా ధ్యానం చేసి బాబాని నఖశిఖ పర్యంతం చూసి ఆయన చరణాలకు ప్రేమతో సాష్టాంగం చేసి కథను ముందుకు నడిపిద్దాం. శృతుల అర్థాన్ని బాబా ఒక పని పిల్లతో చెప్పిస్తారని గత అధ్యాయం చివరిలో శ్రోతలకు నేను చెప్పాను. ప్రసిద్ధ హరిదాసు దాసగను వ్యాస భావార్థ బోధిని అనే పేరు గల గ్రంథాన్ని వ్రాయడం మొదలెట్టాడు. అతని మనసులో ఏదో సందేహం కలిగింది. దాన్ని అతను షిరిడీకి వచ్చి సద్గురు సాయి చరణాలకు విన్నవించాడు. దానికి నీవు ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు ఈ సందేహ నివారణ కాకా ఇంటి పని మనిషి చేస్తుంది అని బాబా అన్న ఆ కథనే మనం ముందుకు నడిపిద్దాం. శ్రోతలు శ్రద్ధగా వింటే చక్కని శ్రవణం అవుతుంది. సంస్కృత భాష తెలియని వారికి ఈశావాస్య ఉపనిషత్తులోని ప్రతి ఒక్క శబ్దానికి ఓవి రూపంలో అర్థాన్ని కలిపి స్పష్టం చేయాలని మనసులో కోరిక పెట్టుకొని ఈశావాస్య భావార్థ బోధిని అనే గ్రంథాన్ని సహజంగా చక్కగా అర్థమయ్యేటట్లు ప్రాకృత అంటే మరాఠీ భాషలో వ్రాయడం మొదలుపెట్టాడు దాసగను. ఈ ఉపనిషత్తుల అర్థం ఎంతో నిగూఢం. దానిలోని ప్రతి ఒక్క శబ్దము అనువదించడం అయిపోయింది. కానీ అంతరార్థంలోని రహస్యం అర్థం కాకపోయినందువల్ల దాసగను మనసుకి ఆనందం కలగలేదు. 4 వేదాల సారమే ఉపనిషత్తుల భాండారం. ఈశ్వర కృప లేకపోతే అది లభించదు. నేను గొప్ప పండితుణ్ణి, నా అంత నేను స్వయంగా ప్రయత్నించి ఈ ఉపనిషత్తులను అర్థం చేసుకుంటాను, వాటికి యథాతథంగా అర్థం చెప్పగలుగుతాను అని కొందరు అంటారు. అది సృష్టి ప్రళయం వరకు జరగదు. గురు కృప
లేకపోతే అవాంతరాలు వచ్చి దాని అంతరార్థం తెలియదు. మార్గంలో పదే పదే చిక్కుల్లో పడిపోవాల్సి వస్తుంది. అయితే అదే గురువుకి శరణు వెళ్ళిన వారికి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా దాని నిగూఢ అర్థం దృష్టి ముందు తనంత తానే నిలబడుతుంది. ఇది బ్రహ్మజ్ఞానం గురించిన జనన మరణాలను నశింపజేయగల శాస్త్రం. అహంకారం వదిలేసిన వారు సర్వ సంసార బంధనాల నుంచి ముక్తులైన వారు మాత్రమే ఈ శాస్త్రాన్ని వివేచించగలరు. అలాంటి వారిని ఆశ్రయిస్తే ఒక్క క్షణంలో అర్థం తెలిసిపోతుంది. బుద్ధికి వచ్చిన అవాంతరాలు తొలగిపోతాయి. గూఢార్థం స్పష్టమవుతుంది. ఈశావ్యాస ఉపనిషత్తు సామాన్య జనానికానికి అర్థమయ్యే మరాఠీ భాషలోకి తేవడానికి దాసగనికి ఈ అవస్థే కలిగింది. అయితే సాయినాథులు కృప చూపడం వల్ల దాని అంతరార్థం తెలుసుకోవడంలోని కష్టం కరిగిపోయింది. గురు గనుదాస్కి సంస్కృత భాషా జ్ఞానం ఎక్కువగా లేదు. అయితే ఆచార్య విద్యారణ్యులు ఉపనిషత్తుల సారాన్ని తీసి సర్వులచే గౌరవింపబడ్డారు. పంచదశి అనే పేరు గల వేదాంతంలోని సంస్కృత భాషకు చెందిన సుప్రసిద్ధమైన గ్రంథాన్ని రచించి శ్రీ సాయిబాబా చరణాలకు నమస్కరించి అతను ఈ ఓవిబద్ధమైన రచనను వ్రాయడం మొదలుపెట్టాడు. అసలే గనుదాసు వాణి పాలధార, అందులో సాయి కృప అనే చక్కెర కలిసింది. నిరంతరం ప్రవహించే ఈ మధురిమను శ్రోతలు ఓ క్షణం పాటు స్వీకరించాలి. సరే, ఈశావ్యాస భావార్థ బోధిని కొంచెంగా ప్రస్తావించాను. దాని మర్మం తెలుసుకోవాలనుకుంటే శ్రోతలు మూల గ్రంథాన్ని చూడాలి. ఈ కథను వర్ణించడంలో నా ఉద్దేశం వేరు. దాన్ని ఇప్పుడు వినండి. తమ భక్తులు ఏదైనా గ్రంథం చదవబోతున్నప్పుడు వారికి ఏదైనా అర్థం కాని ఓ వాక్యం ఎదురైతే అప్పుడు సాయి మహారాజు ఆ భక్తుల శంకకి సమాధానం తాము స్వయంగా మాట్లాడకుండానే ఎలా ఇచ్చేవారో చూడండి. దాన్ని సారాంశ రూపంగా శ్రోతలకు చెప్పాలన్నదే నా మనసులోని అభిలాష. ఈ కథకు ఇదే కారణం. కృపతో శ్రద్ధ పెట్టి వినండి. ఓవిబద్ధమైన తాత్పర్యం వ్రాసి పండితులకది మాన్యమయ్యేలా వ్రాయాలన్న దాసగను మనసులోని కోరిక కూడా నెరవేరింది. అయితే అతని మనసులో ఒక సందేహం అలాగే ఉండిపోయింది. దాన్ని పండితుల ఎదుట పెట్టాడు. దాని మీద ఎంతగానో చర్చ చేశాడు. అయితే ఎవరి వల్ల కూడా ఆ శంక తృప్తి కలిగించే విధంగా నిరసన కాలేదు. ఇంతలో ఏదో ఓ కారణంతో దాసగను సిడి వెళ్ళాడు. అతని శంకా నివారణ ఎంతో సహజంగా అయిపోయింది. దర్శనం చేసుకోవడానికి దాసగను మసీదుకి వెళ్ళిపోయాడు. సాష్టాంగ నమస్కారం చేసి సాయి పాదాలపై తలపెట్టాడు. సుఖ సంపన్నుడైనాడు. మహాత్ముల అనుగ్రహ పూర్వక దృష్టి, మహాత్ముల నోటి నుంచి వెలువడే మధుర వాక్కులు, కాంతులొలుకుతూ మహాత్ములు చిందించే మందహాస వదనం, ఇవన్నీ భక్తులకు క్షేమ కుశల ప్రాప్తిని కలిగిస్తాయి. మహాత్ముల కేవల దర్శనంతో సమస్త పాపాలు ప్రక్షాళనమవుతాయి. ఇక వారితో నిత్య సహవాసం అనే నిధి లభించిన వారికి లభించే పుణ్యం ఎంతని వర్ణించగలం. దాసగను నమస్కరించగానే బాబా కుశల ప్రశ్నలు వేశారు. ఏం గను, ఎక్కడి నుంచి వస్తున్నావు? అన్నీ సక్రమంగా సంతృప్తికరంగా ఉన్నాయి కదా, మనసు హాయిగా ఉంటుంది కదా. దానికి దాసగను ఇలా సమాధానం చెప్పాడు. మీ కారుణ్యం అనే గొడుగున్నంత వరకు నేను మనసులో దుఃఖం ఎందుకు తెచ్చుకోవాలి? నేను ఆనందంగా ఉన్నాను. మీకన్నీ తెలుసు. కానీ లోక రివాజు ప్రకారం నన్ను మీరు ప్రశ్నించారు. నా క్షేమ సమాచారాలెందుకు అడిగారో నాకు తెలుసు. స్వయంగా నాతో ఏదో ఒక పని మొదలు పెట్టించి అది అందంగా తయారవుతున్నప్పుడు మధ్యలో ఇలా అవాంతరాలను కలిగిస్తే వాటిని నివారించడం మాకెలా తెలుస్తుంది? సరే, ఈ ఇద్దరి పరస్పర సంవాదం నడుస్తూ ఉన్నప్పుడు గనుదాసు బాబా పాదాలు నొక్కడం మొదలు పెట్టాడు. మెల్లగా ఈశావ్యాస భావార్థ బోధిని గురించి అతను ప్రశ్నించాడు. బాబా ఈశావ్యాస భావార్థ బోధిని వ్రాస్తున్నప్పుడు కలం కదలకుండా ఆగిపోయింది. మనసులో శంకాలు
ఆశంకాలు తలెత్తాయి. వాటిని మీరే విప్పి చెప్పాలి అని దాసగను జరిగిందంతా మొదటి నుంచి చివరి వరకు బాబాకి ఏకరువు పెట్టాడు. నివారించడానికి కష్టమైన ఈ సందేహాన్ని ఆయన ముందు పెట్టాడు. గనుదాసు సాయినాథులతో ప్రార్థనాపూర్వకంగా, బాబా, నేను గ్రంథం రాసిన శ్రమంతా వ్యర్థమైపోతుంది. ఈశావ్యాస ఉపనిషత్తు గురించిన సమాచారం అంతా పూర్తిగా మీకు తెలుసు. ఈ గ్రంథంలోని గూఢార్థం నాకు అర్థం కాకపోతే సందేహం దూరం కాదు అని అర్థించాడు. దానికి మహారాజు ఆశీర్వాదపూర్వకంగా ధైర్యం చెప్పి ఇలా అన్నారు, నీవు ప్రశాంతంగా ఉండు, ఇందులో కష్టమేముంది. వచ్చిన చోటికి తిరిగి వెళ్ళినప్పుడు అక్కడ కాక పనిపిల్ల నీ శంకను నివారిస్తుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. కాకా అంటే బాపు సాహెబ్ దీక్షిత్. బాబాకి ఇతను ఓ ప్రేమిక భక్తుడు. అతను సదా సర్వదా కాయ వాచ మనస నిరంతరం గురుసేవలో నిమగ్నమై ఉంటాడు. ప్రఖ్యాత ముంబై నగరం దగ్గరున్న పార్లే అనే పేరుగల గ్రామంలో హరిబాబు ఉండేవాడు. ఇంట్లో అమ్మా నాన్నలు అతనికి పెట్టిన పేరు హరి. అందరూ అతన్ని బాపు సాహెబ్ అనేవాళ్ళు. కానీ బాబా మూడో పేరు పెట్టారు. బాబా కాకా మహాజనిని బడే కాకా అంటే పెద్ద నాన్న అనేవారు. నానాసాహెబ్ నిమోన్కర్ని మాతరే కాకా ముసలి పెద్ద నాన్న అనేవారు. బాబు సాహెబ్ని లంగడ్ కాకా కుంటి బాబాయి అనగా లండన్లో కాలు జారి పడటం వల్ల ఒక పాదం కుంటిగా అయిపోయిందని, లేదా ఆయన శరీరం లావుగా ఉండటం వల్ల భంబ్యా కాకా బొండాం బాబాయి అనేవారు. కొందరికి అమ్మా నాన్నలు ఒక పేరు పెడతారు, రాశిని అనుసరించి మరో పేరు ఉంటుంది, కానీ ఏదో మారు పేరుతో పిలుస్తుంటారు. ఈ ప్రకారంగా పేర్లు ఎన్నో రకాలుగా ఉంటాయి. సాయి మహారాజ్ అప్పుడప్పుడు పెట్టిన వేర్వేరు పేర్లే వ్యవహారంలో నడిచేవి. ఆ పేర్లను తమకు లభించిన పదవిగానో లేదా తమ విశిష్టతను దర్శింపచేసే చిహ్నంగానో భావించి బాబా భక్తులు ప్రేమతో ఉంచుకునేవారు. బాబుసాహెబ్ దీక్షిత్కి భిక్షు అని, కాకా అనే పేర్లను కూడా పెట్టారు బాబా. ఆ పేర్లతోనే దీక్షిత్ షిరిడీ జనుల్లో ప్రసిద్ధి చెందాడు. గనుదాసుకి ఇతరులందరి మనసులకి ఆశ్చర్యం కలిగింది. కాకా పనిపిల్ల ఏమిటి, ఈశావాసప్య ప్రశ్నను విప్పి చెప్పటమేమిటి అని. పనిపిల్ల అంటే పనిపిల్లే. ఆమె చదువు ఎంత ఉంటుంది, తెలివి శాస్త్ర పరిజ్ఞానం మాత్రం ఎంతుంటుంది. అది అందరికీ విలక్షణమనిపించింది. వేదాలకు అర్థం చెప్పగల నైపుణ్యం ఎక్కడ, పనిపిల్ల బుద్ధి ఎక్కడ. సాయి మహారాజు వేళాకోళం ఆడుతున్నారేమో అని భక్తులు అనుకున్నారు. అందరికీ సాయి మహారాజు కేవలం వినోదమే చేస్తున్నారు అనిపించింది. కానీ గనుదాసుకి మాత్రం అది నిజమనిపించింది. సాయిబాబా మాటలు విని సాయిబాబా అలా సహజంగా గమ్మత్తుగా పైకి మాట్లాడుతున్నారని భక్తులకు అనిపించినప్పటికీ గనుదాసుకి అది నిజమే అనిపించింది. భక్తులకు కూడా సాయిబాబా ఇది సహజంగా వినోదంగా అని ఉంటారని అనిపించినప్పటికీ అలా అనటంలో ఉన్న పరిహాసాన్ని చూడాలని ఎప్పటిలా ఆతృత కలిగింది. బాబా మాటలు పరిహాసంగా ఉండని లేకపోని అవి ఎన్నటికీ వ్యర్థం కావు. బాబా పలికే ప్రతి అక్షరంలోనూ అర్థమనే నిధి ఉంటుంది. బాబా నోటి నుంచి వచ్చే శబ్దాలు కేవలం నోటి మాటలు కావు. అది బ్రహ్మదేవుడు ప్రాణుల నుదిటిపై రాసిన భవిష్యత్తే. అందులో ఒక్క అక్షరం కూడా వ్యర్థమయ్యేది కాదు. ఆ శబ్దాలు సరిగ్గా సమయానికి అనుభవంలోకి వచ్చేవి. ఇతరుల సంగతులు ఎలా ఉన్నా దాసుగనుకి ఈ విషయంలో ఎంతో నమ్మకం ఉంది. వారి శ్రద్ధను అనుసరించి వారికి ఫలం లభిస్తుంది. యద్భావం తద్భవతి. విశ్వాసంలాగే సామర్థ్యం. అంతఃకరణలో ఎంతో ప్రేమ ఉంటే తప్ప అలాంటి నిర్మల జ్ఞానం ప్రాప్తించదు. బాబా జ్ఞాన శిరోమణి.
ఆయన మాట అబద్ధం ఎలా అవుతుంది? తమ భక్తుల కోరికలు నెరవేర్చాలని ఆయన వ్రతం. గురు వచనాలు ఎన్నటికీ అబద్ధం కావు. ఈ కథను మనసు పెట్టి వింటే సంసారంలోని శారీరక, మానసిక వ్యధలు దూరమవుతాయి. మీరు పరమార్థాన్ని సాధించుకునే మార్గానికి వస్తారు. తరువాత దాసగను పార్లే గ్రామానికి వెళ్ళాడు. కాకా పనిపిల్ల ఉపనిషత్తుల అర్థం చెప్పటంలో ఎలా ఉపయోగపడుతుందో చూడాలని అతనికి ఎంతో ఉత్కంఠ కలిగింది. మర్నాడు ఉదయం గనుదాసు పక్క మీద గాఢ నిద్ర కలిగించే గొప్ప సుఖంలో ఉన్నప్పుడు ఒక ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. ఎవరో ఒక శూద్రజాతికి చెందిన పిల్ల మంజుల స్వరంతో మార్దవంగా పాడుతుంది. ఆ గీతంలోని అందమైన మాధుర్యం గనుదాసు హృదయ కవాటాలని సున్నితంగా తట్టింది. దీర్ఘ పదజాలంతో మధుర పదరచన ఉన్న ఆ గానాన్ని విని అతని మనసు పరవశించింది. అతను దాన్ని శ్రద్ధగా వినసాగాడు. గబుక్కున లేచి గానం అర్థాన్ని తెలుసుకోవటానికి దానిపై మనసుని కేంద్రీకరించాడు. దాన్ని జాగ్రత్తగా విని ఎంతో ఆనందించాడు. అతని మనసులో ఇలా అనుకున్నాడు, ఈ అమ్మాయి ఎవరి పాప? గంభీరంగా మధుర స్వరంతో పాడుతుంది ఈమె. ఈశావాస్యంలో వచ్చిన శంఖను విప్పి చెబుతుంది అని బాబా చెప్పిన పని పిల్ల ఈమెనేమో. చదువురాని వాని నుంచి ఉపనిషత్తుల అర్థం నాకు తెలియచేసే ఆమె ఎవరో చూద్దామని గనుదాసు బయటకు వచ్చి చూశాడు. అప్పుడు నిజంగా ఒక శూద్రజాతి పాప కాకాసాహెబ్ ఇంటి తూము దగ్గర గిన్నెలు తోముతుంది. అడిగినప్పుడు తెలిసింది, దీక్షిత్ ఇంట్లో నామ్దేవ్ అనే పేరు గల పనివాడు ఉన్నాడు. ఈ పాప అతని చెల్లెలు. ఈమె కాకాకి పనిపిల్ల. ఈమె ఆలపించిన ఆ గానంతో ఉపనిషత్తుల్లోని శంఖ నిరసన అయింది. జ్ఞానేశ్వరుడు దున్నపోతు నోటి నుండి వేద పఠనం చేయించాడు. అలాగే ఉంది ఇది. మహాత్ములు ఏ చమత్కారము చేయరు. ఈ ప్రకారంగా ఈ పిల్ల గానంతో దాసగనుకి తృప్తి కలిగింది. బాబా వినోద మహిమ అందరికీ తెలిసింది. గనుదాసు కాకా వాళ్ళ దేవుడి గదిలో పూజకు కూర్చున్నాడు. అప్పుడు అతను ఈ గానాన్ని విన్నాడు అని కొందరంటారు. సరే, ఏది ఎలా ఉన్నా తాత్పర్యం మాత్రం ఒకటే. సాయి మహారాజు తన భక్తులకు అనేక కారణాలతో ఎలా శిక్షణ ఇస్తారో చూడండి. మీ స్థానంలో మీరు కూర్చుని నన్ను అడగండి. ఊరకే అడవుల్లోనూ జనుల్లోనూ ఎందుకు వెతుకుతున్నారు? నేనే మీ జిజ్ఞాసను తీర్చుతానని నిశ్చయంగా తెలుసుకోండి. నేను అన్ని చోట్ల నిండి ఉన్నాను. నేను లేని ఖాళీ స్థానం లేదు. భక్తుల భావాన్ని అనుసరించి నేను ఎక్కడైనా ఎప్పుడైనా ప్రకటమవుతాను అని చెప్పేవారు. ఓవి 66 నుండి 80. సరే, ఆ 8 సంవత్సరాల పిల్ల నడుముకి ఒక చినిగిన పరికిని కట్టుకుంది. అయినా ఆమె తన గానంలో ఒక నిండు జరీ ఉన్న నారింజి రంగు చీర అందాన్ని గురించి గొప్పగా వర్ణిస్తుంది. ఆ చీర జరీ ఎంత బాగుంది! ఆ చీర అంచులు ఎంత అందంగా ఉన్నాయి! ఆ చీర కొంగు ఎంత బాగుంది! ఆ అమ్మాయి ఆ గీతం పాడుతూ అందులోనే లీనమైపోయింది. ఆమెకు కడుపు నిండా తిండి లేదు. ఒంటి నిండా చినగని వస్త్రాలు లేవు. కానీ ఎవరిదో ఒక నారింజ రంగు చీర గురించి ఆమెకు చాలా సంతోషం కలిగింది. ఆ ప్రకారంగా పేద పరిస్థితిలో ఉన్నప్పటికీ హర్షాన్ని వర్షించే ఆమె స్వభావం చూసి గనుదాసుకి ఆమెపై దయ కలిగింది. అతను మోరేశ్వర ప్రధానికి ఇలా విన్నపం చేశాడు. చూడండి, పాపం, ఆమె ఒంటికి సరైన వస్త్రాలు లేవు. ఆమెకు ఒక చీర ఇవ్వండి. మీ సేవను దేవుడు మెచ్చుతాడు. మీకు పుణ్యము కలుగుతుంది. అసలే మోరేశ్వరుడు దయగలవాడు. అందులోనూ దాసగను లాంటి వాళ్ళు విన్నపం చేయటం. అతను వెంటనే ఒక అందమైన చీరను కొని దాన్ని ఆనందంగా ఆ అమ్మాయికి ఇచ్చాడు. రోజు పాచిపోయిన అన్నం తినేవారికి పంచభక్ష పరమాన్నాలతో భోజనం దొరికితే ఎంత ఆనందం కలుగుతుందో అలాంటి ఆనందమే ఆ పాపకి ఆ చీరను చూసినప్పుడు కలిగింది. మర్నాడు ఆమె ఆ చీర కట్టుకుని గిరగిరా తిరుగుతూ ఇతర పిల్లలతో కలిసి ఉప్పుల గుప్ప ఆట ఆడింది. ఆమెకు ఆ చీర ఎంతో నచ్చింది. ఆ పాప వేరే పిల్లల కన్నా మెరుగ్గా అందంగా కనిపించిందా ఆ చీరలో. మర్నాడు ఆమె ఆ చీరను దాచిపెట్టి ఇది వరకటి చినిగిన బట్టలు ధరించి వచ్చింది.
అయినా ఆ పాప భిన్నంగానో లేక నిరుత్సాహంగానో కనిపించలేదు. ఆమె ఆ కొత్త చీరను కట్టుకోకుండా దాన్ని ఇంట్లో దాచి వచ్చింది. అయినా తన భావనలోని భిన్న భిన్నత వల్ల దాసగనుకి ఆమె పూర్వపు పేదరికం చిన్నాభిన్నంగా అయినట్లు అనిపించింది. కొత్త చీర ఇంట్లో పెట్టి చినిగినది కట్టుకున్నప్పటికీ ఆ పాప మనసులో భిన్నత కలుగలేదు. ఆమెకు తను కట్టుకున్న చీరలో అల్పత్వం కనిపించలేదు. అర్హత లేనందువల్ల చిరిగిన వస్త్రం కట్టుకోవటం, అర్హత ఉన్నప్పటికీ కూడా అలాగే చేయటం, పేదవాడు సంపన్నతను ప్రదర్శించటమని దాన్ని అంటారు. సుఖ దుఃఖాలు అనేవి మన భావన మీదే ఆధారపడి ఉంటాయి. గనుదాసికి వచ్చిన సందేహం ఇదే. ఈ ప్రకారంగా అది విడివడిపోగానే అతనికి ఈశావాస్యం అనే నిధి దొరికింది. దాని అర్థం బోధపడింది. ఈశ్వరుడే పూర్తిగా బ్రహ్మాండమంతా వ్యాపించి ఉన్నప్పుడు అతను లేని ఖాళీ ప్రదేశం ఉందా అని ఎవరు ఆలోచిస్తారు? ఈశావాస్య ఉపనిషత్తులో 1వ మంత్రంలోని పూర్వార్ధం చూడండి. ఈశావాస్యమిదం సర్వం యత్నించత జహత్యాం జగత్ అంటే అఖిల బ్రహ్మాండంలోని జడ చైతన్య స్వరూపాలు అన్నీ ఈశ్వరుడిచే వ్యాపించబడి ఉన్నాయి. ఇంకా చూడండి, గీత అధ్యాయం 9 శ్లోకం 4 మయా తథామిదం సర్వం జగద వ్యక్తమూర్తిన అంటే శ్రీకృష్ణుడినైన నేను నా అవ్యక్త రూపంతో ఈ జగత్తంతా వ్యాపించి ఉన్నాను. ఈ పరబ్రహ్మ పూర్ణమే, ఈ జగత్తు కూడా పూర్ణమే. పూర్ణ పరబ్రహ్మ నుంచి ఈ పూర్ణ జగత్తు ఉత్పన్నమైంది కనుక పూర్ణ పరబ్రహ్మ నుంచి పూర్ణ జగత్తు యొక్క కల్పనని తీసేసినప్పటికీ పూర్ణ పరబ్రహ్మమే మిగిలి ఉంటుంది. ఈశావాస్య ఉపనిషత్తులోని శాంతి పాఠం అంటే వేదాంతాన్ని పఠించే ముందు గురు శిష్యులు ఏకత్రమై చదివే పాఠం లేదా మంగళాచరణం. ఇందులో అక్కడక్కడ వేదాంతంలోని మహత్తత్వం నిండి ఉంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथनि शरत बाबूजी की जय. ओम पूर्णमिदं पूर्णते पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय పూర్ణమేవ వశిష్యతే. ఆ పాప పేదరికపు అవస్థ కూడా ఈశ్వరుని అంశయే. ఆ చినిగిన పరికిణి లేదా ఆ కొత్త చీర కూడా ఈశ్వరుని అంశయే. దానమిచ్చేవాడు దాత, దానమిచ్చే వస్తువు ధ్యేయము, దానమిచ్చే క్రియ దానము. వీటన్నిటిలోనూ ఒక్క ఈశ్వరుడే పూర్తిగా నిండి ఉన్నాడు కనుక నేను నాది అన్న భావనని పూర్తిగా విస్మరించాలి. సదా ఏ రకమైన గోష్ఠిపైన అభిమానాన్ని పెట్టుకోకుండా ఉండాలి. ఈశ్వరుని నుంచి లభించే ఐశ్వర్యాన్ని త్యాగపూర్వకంగా దీని గురించి ఎక్కువ ఆసక్తి పెట్టుకోకుండా ఇతరులకు అందులో కొంత దానమిచ్చి తమకు అవసరమున్నంతే దగ్గర పెట్టుకోవటం అనుభవించాలి. ఏ రకమైన లోభాన్ని మోహాన్ని పెట్టుకోకూడదు. ఈ బాబా అమోఘవాణి ఇలా ఉండేది. లెక్కలేనంత మంది భక్తులు ఈ అనుభవాన్ని పొందారు. బాబా తమ ఆయుష్నంత వరకు ఎన్నడూ షిరిడీని విడిచిపోలేదు. అయినా భక్తులు అరణ్యాలలో ఉన్న లేదా జనసందోహంలో ఉన్న వారి ఎదుట ప్రకటమయ్యేవారాయన. కొందరికి మచ్చింద్రగఢ్లో, కొందరికి కొల్హాపూర్, షోలాపూర్, రామేశ్వరం మొదలైన పట్టణాల్లోనూ అలా తమకిష్టమైన చోట్లలో ప్రకటమై వారికి దర్శనమిచ్చేవారు. కొందరికి తాము ఎప్పుడు ధరించే దుస్తుల్లో సాధారణ రూపంతో కనిపిస్తే, కొందరికి మెలకువగా ఉన్నప్పుడు, మరికొందరికి స్వప్నంలోనూ దర్శనమిచ్చేవారు. అలా రాత్రి లేదా పగటి వేళల్లో కూడా దర్శనమిచ్చేవారు. భక్తుల తీరని కోరికలు తీర్చేవారు. అలాంటి అనుభవాలు ఒకటా రెండా ఎన్నని వర్ణించను. బాబా షిరిడీలోనే నివసించినప్పటికీ ఆయన ఎవరికీ తెలియకుండా ఎక్కడికో పోయేవారు. చూడండి, ఆ పాప ఎవరో కడు బీద పనిపిల్ల. ఆమె నోటి నుంచి నారింజ రంగు చీర గురించిన పాట సహజంగా వచ్చింది. గనుదాసు బాబాకి శంఖని వెలిబుచ్చటం,
ఆ పనిపాప కాకా ఇంట్లో ఉండటం, ఆమె ఆ శంకను తొలగించటం ఇదంతా ఇంద్రజాలంతో కావాలని ఆయన సంభవింపచేసిన రచన కాదా? అ- ఆ అసలక్కడ పనిపిల్ల ఉన్నట్లు బాబాకెలా తెలుసు? ఆమె ద్వారా కూడా తర్వాతి తర్వాత భవిష్యత్తు కాలంలో జరగబోయేది గానం చేయించి ఉపనిషత్తుల అర్థం తెలియచెప్పించటం ఎలా? అది ఎలా అన్న ఉండని. ఇలా జరిగినది మాత్రం నిజం. కనుదాసుకు ఆశ్చర్యం కలిగించింది. అతని శంక తొలగిపోయింది. అతనికి ఈశావాస్య ఉపనిషత్తు బాగా తెలిసింది. శ్రోతల మనసులో బాబా స్వయంగా దీన్ని తమ నోటితోనే చెప్పి షిరిడీలోనే ఈ శంకను ఎందుకు నివారించలేదు? అది అక్కడికక్కడే చేయకూడదా? ఇదంతా ఎందుకు చేశారన్న సందేహం రావచ్చు. కానీ ఈ గొప్ప ఈ గొప్పతత్వం లోకులకెలా తెలుస్తుంది? ఈ చమత్కారం చేయించి ఈశ్వరుడు ఈ పనిపిల్లలో కూడా వ్యాపించి ఉన్నాడని బాబా అందరికీ నిరూపించారు. ఆత్మస్వరూపం గురించిన సిసలైన వర్ణన. అదే సర్వ ఉపనిషత్తుల అంతిమ ధ్యేయం. అదే మోక్ష ప్రాప్తికి పాటించవలసిన నియమం లేదా ఆచరణ యొక్క సారం. ఇదే భగవద్గీతలోని అర్థానికి సరైన నిరూపణ. ప్రాణులు వేర్వేరుగా ఉన్నప్పటికీ వారి ఆత్మ ఒక్కటే. అది ఏ పని చేయదు, దేన్ని అనుభవించదు. అది ఎన్నటికీ అపవిత్రం కాదు. దానికి పాపపుణ్యాలుండవు. దానికి ఏ రకమైన కర్తవ్యాచరణ ఉండదు. నేను ఉత్తమ జాతి బ్రాహ్మణుణ్ణి, ఇతరులందరూ నాకంటే నీచ నీచ జాతి వారు అన్న భేదభావనతో కూడిన జ్ఞానం ఉన్నంత వరకు కర్తవ్య కర్మాచరణ అవసరమవుతుంది. నాకు దేహం లేదు, అంతటా ఒకేలా ఉన్నాను, నేను తప్ప ఇతరులెవ్వరూ లేరు, నేను అంతటా వ్యాపించి ఉన్నాను అన్న జ్ఞానమే ఆత్మస్వరూపం యొక్క నిజమైన జ్ఞానం. పూర్ణబ్రహ్మ యొక్క ఏకత్వత నుంచి చెలించే జీవాత్మకి ఎప్పుడో ఒకసారి స్వస్వరూపాన్ని నిశ్చయంగా ప్రాప్తింప చేసుకోవాలన్న ధ్యేయం ఉంటుంది. శృతి, స్మృతి, వేదాలు ఇవన్నీ ప్రతిపాదించిన నిర్ణయం ఇదే. మూలస్థానం నుంచి విడిపోయిన జీవాత్మ తిరిగి ఇది వరకటి అచల ప్రాప్తిని నిశ్చయపూర్వకంగా సాధించటమే అంతిమ ధ్యేయం. సమం సర్వేగ భూతేగ తిష్టంతం పరమేశ్వరం. పరమేశ్వరుడు అన్ని ప్రాణుల అంతఃకరణలో ఒకేలా ఉన్నాడు అన్న అలాంటి స్థితి మనసుకు కలగనంత వరకు సర్వప్రాణుల్లోని అంతరాత్మ అయిన భగవాన్ శ్రీకృష్ణులు జ్ఞానం ప్రకాశింప చేయటానికి సమర్థులు కారు. శాస్త్రాలచే అంగీకరించబడ్డ కర్మ చేయటంతో చిత్తశుద్ధి కలిగితే విశ్వము పరమాత్మల ఐక్య రూపం అనుభవంలోకొస్తుంది. సంసారంలోని శోక మోహాదులనే వైవిధ్యాలను పూర్ణంగా పొందే జ్ఞానం ప్రకటమవుతుంది. సర్వులకు స్వామి అయిన పరమేశ్వరుడు సంపూర్ణంగా ముల్లోకాల్లోని చరాచర ప్రాణుల్లో ఉన్నాడు. అతను నిష్క్రియ, అవిభాజ్య, అఖండం లేదా విభజింపబడిన పరస్పర అత్యంత శ్రేష్ఠ ఈశ్వరుడు అయి ఉన్నారు. అతను శరీరరహితుడు, త్రికాల బాధితుడు, అస్తిత్వ రూప సత్యము అంటే సత్ స్వభావం కలవాడు. అలాంటి ఈశ్వరుడు నామరూపాలతో ఉన్న విశ్వానికి లోపల బయట వ్యాపించి ఉన్నాడు. తానే నేనుగా స్వయంగా విశిష్ట గుణ రూపాలు లేకుండా సంపూర్ణంగా అన్ని చోట్ల నిండి ఉన్నాడు. మూలంలో అకారరహితంగా ఉన్న మాయ యొక్క గుణం వల్ల ఆత్మకి ఆకారం ఉన్నట్లు కనిపిస్తుంది. అనేక వాసనలు ఉన్నవారి వెనకే ఈ జగత్తు ఉంటుంది. కానీ అదే ఏ వాసనలు లేని వారికి ఈ జగత్తు వాస్తవమని అనిపించదు. కనుక ఈ పంచభూతాలతో బంధింపబడి చరాచర వస్తువులతో నిండి ఉన్న ఈ జగత్తుని వాస్తవం కాదని తెలుసుకుని పరమేశ్వరుడొక్కడే సర్వశ్రేష్ఠుడు అన్న నిశ్చయాన్ని నిస్సంశయంగా చేసుకోవాలి. జగత్తు గురించిన సారాసార వివేచన మనసుకు పట్టకపోతే కనీసం ఈ సంపద, బంగారం మొదలైన వాటి గురించి లోభం పెట్టుకోకుండానైనా ఉండాలి. ఇది కూడా చేయటం సాధ్యపడకపోతే అప్పుడు తనకు కేవలం కర్మలు చేయటానికి పాత్రత ఉంటుందని తెలుసుకుని చనిపోయే వరకు 100 సంవత్సరాల పాటు కర్మలే చేస్తుండాలి. అది కూడా తన కులాన్ని అనుసరించి శాస్త్రాల్లో చెప్పినట్లు విధి విధానాలతో కూడిన అగ్నిహోత్రం లాంటి యోగ్యమైన నిత్యకర్మలను చిత్తశుద్ధి కలిగే వరకు చేయాలి. ఇది చిత్తశుద్ధికి ఓ మార్గం.
రెండోది సంసార బంధనాలన్నిటినీ తెంచేసి జగత్తు వ్యాపారాల నుంచి పూర్తిగా ముక్తులవ్వటం లేదా ఐహిక వస్తువులనన్నిటినీ త్యజించటం. మొదట చెప్పినది కర్మ మార్గం, తర్వాత చెప్పినది జ్ఞాన మార్గం. ఈ రెండింటిలో ఒక్క మార్గమైనా అవలంబించకపోతే దైవ నియమానుసారం సుఖదుఖాలు అనుభవించటానికి మిగిలి ఉంటాయి. అలాంటి సోమరులు కేవలం విషయ భోగాలతో తమకి ధన్యత కలుగుతుందనుకునేవారు ఎన్నటికీ ఉద్ధరింపబడరు. వారి పతనం ఈశావాస్యంలోని తరువాతి 3వ మంత్రంలో ఏదో కఠిన శబ్దాలతో వర్ణించబడింది. అసూర్య నామతే లోక అంధేన తమసాహ వ్రత తానశ్చ ప్రేత్యాభి గచ్ఛాంతి ఏకే చాత్మ హనోజనః. ఈ ప్రకారంగా తమ ఆత్మఘాతకాన్ని కలిగించుకునే లోకులు మరణించాక దుఃఖము, క్లేశము, అజ్ఞానము అనే అంధకారంతో వ్యాపించి ఉన్న అసురుల నానా రకాల నరకరూప యోనుల్లో జన్మిస్తారు. శిష్యులకి గల అంధకారాన్ని గుర్తించగల సద్గురువు ఈ బ్రహ్మ విద్యను, ఉపనిషత్తుల బోధను సర్వులకు సరిసమానంగా ఒకేలా ఇవ్వరు. మనోవృత్తి, జగత్తు, పరమేశ్వరుల ఏకాత్మతను అంగీకరించినంత వరకు ఉపనిషత్తుల ఉపదేశం కేవలం శబ్దాలకే పరిమితమవుతుంది. కానీ అలాంటి శాబ్దిక బోధ కూడా అవసరం. ఎందుకంటే జిజ్ఞాసువులు మొదట దాన్నే అడుగుతారు. కనుకే బాబా నీకు పనిపిల్ల చెప్తుందని దాసగనుని షిరిడీ నుంచి పార్లేకి పంపించారు. స్వయంగా బాబాయే దీన్ని ఒకవేళ చెప్పి ఉంటే అప్పుడు తరువాత పని జరిగి ఉండేది కాదు. నేనొక్కనే ఉన్నాను, నేను తప్ప ఈ ప్రపంచంలో అన్యులెవరూ లేరు అన్న బాబా యొక్క ఏకమేవాద్వితీయ జ్ఞానం తెలిసేది కాదు. ఆ పనిపిల్ల మరెవరో కాదు, స్వయంగా నేనే అన్న సూచనని బాబా ఇచ్చారు. ఈశావాస్య ఉపనిషత్తు అర్థాన్ని అనుభవపూర్వకంగా తెలియచేశారు. కొద్దిగా పరమేశ్వరునిది, ప్రత్యేకంగా గురువుది అనుగ్రహం లేనప్పుడు ఆత్మజ్ఞానం ప్రాప్తింప చేసుకోవటానికి సిద్ధపురుషుల ఉపదేశం ఆవశ్యకం. ఆత్మజ్ఞాన ప్రబోధక శాస్త్రాలను చెవులతో వినాలి. నేనే అంతటా ఉన్నాను, నేను తప్ప అన్యులెవరూ లేరు అన్న విషయాన్ని గురించే స్పష్టం చేసుకోవాలి. ఈ ప్రకారంగా ఆత్మ యొక్క వాస్తవిక స్వరూపం గురించిన స్పష్టీకరణ అయ్యాక ఆ ఆత్మ మరెవరో కాదు, స్వయంగా నేనే నన్న ఏకాత్మత ధ్యానం ప్రాప్తిస్తుంది. దానితోనే ఆత్మ ప్రసన్నమవుతుంది. సరే, అలా ఆత్మ గురించి చర్చించి అలాగే దాని పట్ల ఏకాగ్రతతో శ్రద్ధ పెట్టి దాంతోపాటు చలించని స్థిరమైన ఏకాత్మతను పెడితే అప్పుడు పరమాత్మ లభిస్తాడు. రాబోయే అధ్యాయంలోని విషయం వినాయక్ హరిశ్చంద్ర సాఠేకు, అనంతరావు పాటనేకర్ ఇత్యాదుల కథలు అదే చెప్పబోతున్నాను. శ్రోతలు ఆదరపూర్వకంగా వింటే వారు పరమార్థం వైపు శ్రద్ధ పెట్టగలరు. ఈ కథ అంత మధురంగా ఉంటుంది. అది వింటే శ్రోతల వాంఛ నెరవేరుతుంది. మహాపురుషుల దర్శనం నిశ్చయంగా లభిస్తుంది. భక్తుల కోరిక నెరవేరుతుంది. సూర్యుడు ఉదయించిన తరువాత అంధకారం నశించినట్లు ఈ కథామృతాన్ని ఆస్వాదిస్తే ప్రపంచంలోని మాయా, మమకారం అనే వలను దూరంగా విసిరేయగలరు. కల్పన చేయలేనటువంటి సాయిబాబా కుశలతను వర్ణించటానికి ఆయన తప్ప ఎవరు సమర్థులు? నన్ను కేవలం నిమిత్తం చేసుకుని ఆయన స్వయంగా ఈ కథను నా నోటి నుంచి చెప్పిస్తున్నారు. సర్వులకు శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు, మహాత్ములు ప్రేరణ కలిగించిన భక్త హేమత్పత్తు రచించిన శ్రీ సాయి సమర్థుల సచ్చరిత్రలోని ఈశావాస్య భావార్థ బోధన అనే పేరుగల 20వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरत बाबूजी की जय.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप वाई। रहमो नजर करो काली जमाना, मैंने गमाया। काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई। रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है। अपने मस्जिद का झाड़ू गणो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई। रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।
सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
బాబా సాయి 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 బాబా